ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి ఆగస్టు 18, 19 తేదీల్లో జరగబోయేది ఇదే. ఈ తులారాశి వారికి ఈ 2 రోజుల్లో అయితే దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది. ఈ సమయంలో మీకు గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీరు కోరుకున్నది మాత్రం మీకు దక్కబోతుంది. ఈ సమయంలో తులారాశి వారి జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ఈ తులారాశి వారికి ఆగస్టు 18, 19 తేదీల్లో వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, హైప్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు అర్థం అవుతుంది. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ సుబ్రహ్మణ్యం గారు. వీరి సెల్ నెంబర్ 9392597491. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ యొక్క ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా రోజులలోనే పరిష్కారం అనేది చూపబడును. తులారాశి అనేది రాశి చక్రంలోనే 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు. అయితే ఈ తులారాశి వారికి మాత్రం ఆగస్టు 18, 19 తేదీల్లో జరగబోయేది తెలిస్తే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముందుగా తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. వీరు సహజంగానే సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి అందరినీ కలుపుకునే తత్వం ఎక్కువగా ఉంటుంది. వీరికి నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సమాజంలో వీరికంటే మంచి గుర్తింపు అనేది ఉంటుంది. జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం అయితే వీరికి ఉంటుంది. ఈ రాశివారు దృఢ సంకల్పంతో కార్యచాలన కలిగి ఉంటారు. ఈ రాశివారు కొత్త ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి అయితే రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం అనేది ఉంటుంది. వీరు మధ్యవర్తిత్వానికి అయితే ఎప్పుడు ముందుంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఒకరు చెప్పింది మాత్రం చెయ్యరు. వీరికి ఏది నచ్చితే అది మాత్రమే చేస్తారని చెప్పుకోవచ్చు. వీరు పెద్దల పట్ల అమితమైన ప్రేమను అయితే కలిగి ఉంటారు. ఈ తులారాశిలో జన్మించిన వారికి తెలివితేటలు, ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరు అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. వీరి కళ్ళలో ఏదో తెలియని శక్తి ఉంటుంది. గుండెల్లో కూడా ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు వీరు ఎన్నో కష్టాలు, బాధలు పడతారు. ఏ పని చేసినా కానీ ఎన్నో నష్టాలను అయితే వీరు ఎదుర్కొంటూ ఉంటారు. వీరికి కుటుంబం యొక్క బరువు, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ తులారాశిలో జన్మించిన వారు అయితే 10 మందికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు. ఎందుకంటే వీరు ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి అయితే జాలి గుణం ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరి మనస్సు చాలా సున్నితమైంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. ఉన్నట్లు మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు వీరు మాట్లాడరు అని చెప్పుకోవచ్చు. కానీ అనుకున్న వాళ్ళే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఎవరు వీరికి సహాయం అనేది చేయరు అని చెప్పుకోవచ్చు. ఈ తులారాశిలో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో పట్టుదలను ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు పట్టుదలతో విజయాలను అయితే సాధిస్తూ ఉంటారు.
వీరికి ఎవరి హెల్ప్ లేకపోయినా కానీ వీరికి ధైర్యం ఉండటంతో మంచి లాభాలు, మంచి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నిరంతరం వీరు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. ఏ పని చేసినా దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు. పట్టుదలతో విజయాలు సాధించే గొప్ప మనస్తత్వం అయితే వీరికి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. వీరికి చిన్నతనంలోనే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉండటం వల్ల వీరికి జీవితం అంటే పూర్తిగా తెలుస్తుంది. వీరి జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు మాత్రం దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. వీరికి దైవం తోడు అయితే ఎప్పుడు ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశిలో జన్మించిన వారికి మాత్రం ఆగస్టు 18, 19 తేదీల్లో ఒక బంధం అయితే దగ్గర కాబోతుంది. దూరమైన బంధం అయితే మీకు మళ్ళీ దగ్గర కాబోతుంది. ఈ సమయంలో మీకు గురువు అనుకూలంగా ఉన్నాడు. ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఆగిపోయిన పనులు కూడా పూర్తి అవుతాయి. మీకు అదృష్టం అనుకూలంగా ఉండబోతుంది. ఈ సమయంలో అయితే విద్యార్థులకు మాత్రం వారి యొక్క కళ నెరవేరుతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో మీరు కోరుకున్న చోటికి బదిలీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో అయితే ఈ తులారాశిలో జన్మించిన వారికి మంచి ఫలితాలే రాబోతున్నాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు. ఆర్థిక స్థితి కూడా మీకు బాగుంటుంది. డబ్బు బాగా సంపాదిస్తారు. ఆగిపోయిన పనులు ఒక్కొక్కటి మీరు పూర్తి చేస్తారు. ఈ సమయంలో మీకు శత్రువులు అయితే అధికంగా ఉండబోతున్నారు. మీరు ఏ పని చేసినా కానీ అది పూర్తి అయ్యే వరకు ఎవరితో షేర్ చేసుకోకండి. పని పూర్తి అయిన తర్వాత మీరు ఎవరితో అయినా షేర్ చేసుకోండి. లేదంటే పనుల్లో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎప్పటి నుంచో కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారు. ఈ సమయంలో నూతన వ్యాపారం ప్రారంభిస్తే మీకు మంచి లాభాలు వస్తాయి. చిన్న వ్యాపారం అయినా సరే మీకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో కుటుంబంలో శాంతి నెలకొంటుంది. సంతోషం కూడా నెలకొంటుంది. ఆరోగ్యం కూడా మీకు చాలా బాగా ఉండబోతుంది. జీవిత భాగస్వామి యొక్క ప్రేమ మీకు దక్కుతుంది. ఈ సమయంలో అయితే ఆలోచనలు చేసి మీరు విజయాలను, లాభాలను పొందుతారు. ఈ సమయం మీకు చాలా అద్భుతమైన సమయం అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజులు మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. అలాగే చేపట్టిన ప్రతి పనిలో మీరు విజయాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అందుతాయి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క సమస్య కూడా తీరుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు. ఈ సమయంలో అయితే మీకు దూరమైన బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది. అయితే భార్యాభర్తలు గొడవల వల్ల విడిపోయిన వారు మళ్ళీ ఈ సమయంలో విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు. అలాగే ప్రేమికులు కూడా మీ యొక్క ఇద్దరి మధ్య ఉన్న దూరం తొలగిపోయి మళ్ళీ దగ్గర అవుతారు. మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది. ఈ సమయంలో అయితే మీకు నరదృష్టి, శత్రువులు అధికంగా ఉంటారు. జాగ్రత్త. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ని, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.